అమ్మా హనుమ అంటే ఇంతే ఉంటారనుకున్నావా, చూడమ్మా అన్నారు. మీరు మందర సంకాశౌభౌదీప్తాన ప్రభ గ్రత వ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. మీరు పర్వతం మందర పర్వతం ఎంత ఉంటాయో అంత ఎత్తున పెరిగిపోయి కాలిపోయిన పెనల్లాంటి ముఖం, బయటికి వచ్చినటువంటి పెద్ద పెద్ద దంష్టలతో నిలబడ్డారు. అమ్మ రామ్మా తీసుకెడతాను. ఆవిడంది, నాయనా నువ్వు ఇంతటి బలవంతుడవు కనుకనే 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చావని నాకు తెలుసు, కానీ నేను నీతో రాకూడదు. నాయనా నువ్వే కదా చెప్పావు, ఈ దక్షిణ సముద్రం దాటడానికి కొన్ని లక్షల మంది వానరులు వచ్చి ఉత్తర తీరంలో ఉండిపోయారమ్మా, 100 యోజనములు దాటలేక నేను దూకి వచ్చి నీ దర్శనం చేశానమ్మా అన్నావు కదా. రేపు రావణ సంహారం చెయ్యడానికి రామరావణ యుద్ధ ప్రయత్నంలో సముద్రం దాటి రాగలిగిన వానరులు ఎందరు ఉన్నారు, అంతమంది లేనప్పుడు రావణ సంహారం ఎలా కుదురుతుందని అడిగింది. ఇంకొకడైతే ఏమంటాడు, తనని పొగిడింది కాబట్టి అవునమ్మా నిజమే, నేనంటే వచ్చారు కానీ వాళ్ళు ఏమొస్తారమ్మా చూద్దాం, నేను తప్పకుండా ట్రై చేస్తాను అంటాడు. అలా మాట్లాడడం తన అహంకారానికి పనికొస్తుందేమో, అవతల తల్లి బెంగ పెట్టుకునే కూర్చుంటుంది. తను మాట్లాడడం గొప్ప కాదు.